హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. దీనితో మనం ఆనియన్ పరోటా చేసుకుందాము. ముందుగా ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇది ఒక 200 గ్రామ్స్ వరకు నేను తీసుకుంటున్నాను పిండి. ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి బదులు నూనె కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో కొన్నిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొన్ని వాటర్ వేస్తూ మనం చపాతీ పిండిలో కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఒక 5 మినిట్స్ అయినా పిండిని ఇలా చేయితో కలుపుకుంటూ కలిపేసుకోవాలి. గట్టిగా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక 15-20 నిమిషాలు పిండిని మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఇందులో పైనుంచి కొంచెం ఇలా నెయ్యి అప్లై చేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు తీసుకొని మంచి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే జార్లో ఒక చిన్న అల్లం ముక్క, ఇలా 2 పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, చేతితో ఒకసారి నలిపేసుకుంటే మంచిగా పొడిగా అవుతాయి ఇవి అంటుకోకుండా. ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు వాము వేసుకుందాము. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి 1 టీ స్పూన్ వరకు ఇక్కడ వేస్తున్నాను. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పిండిని కూడా ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కప్పు వరకు కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం. ఒక అర స్పూన్ వరకు ఉప్పు. మనం పుట్నాల పిండి వేసుకున్నాం కదా, ఇందులో అటుకులు కూడా గ్రైండ్ చేసి పొడిలా వేసుకోవచ్చు. ఈ పుట్నాల పొడి అనేది వేయడం వల్ల మనకు ఉప్పు అది వేసాం కదా, నీళ్ళు ఊరుతూ ఉంటాయి కదా, ఈ పుట్నాల పిండి వేయడం వల్ల అలాంటిది ఏముండదు. మనం ఒక గంట పక్కన పెట్టినా కానీ వాటర్ ఏమీ రావు, వచ్చినా ఇదంతా కూడా పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అద్దుకుంటూ
ఇలా కొంచెం చిన్న సైజు పూరి ఎలా ఉంటుందో అలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నదాన్ని ఇప్పుడు ఇందులో ఈ ఆనియన్ స్టఫింగ్ ఉంది కదా, ఇందులో వేసేసుకున్నాము. ఇలా వేసుకొని దీన్నంతా కూడా క్లోజ్ చేసేసుకోవాలి. బయటకేమీ రాకుండా పూర్తిగా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. మీదగా ఒత్తుకోవాలి, లేదంటే పగిలిపోతుంది. ఇలా పిండి చల్లుకుంటూ రెండు సైడ్లు కూడా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత అన్నీ కూడా ఇదే విధంగా రెండు సైడ్లు కూడా ఒత్తుకొని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, అన్నీ కూడా ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ కూడా వేడైపోయింది. ఈ పరోటా కొంచెం దూరగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. ఇంకో సైడ్ తిప్పుకున్నాము. ఇలా తిప్పుకున్న తర్వాత నేను ఇక్కడ నెయ్యితో కాల్ చేసుకుంటున్నాను. నూనెతో కూడా చేసుకోవచ్చు, అలాగే బటర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు రెండు సైడ్లో ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరోటాలన్నీ కూడా మనకు రెడీ అయిపోయినాయి. ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మన ఆనియన్ పరోటా రెడీ అయిపోయింది. మనం ఆనియన్ అవన్నీ కూడా స్టఫింగ్ కోసం రెడీ చేసుకున్నప్పుడు అందులో కొంచెం టేస్ట్ చూడండి, ఉప్పు ఏమైనా కారం అయినా పడితే వేసుకొని కలుపుకోవచ్చు. చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు అండి. ఇవి లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళొచ్చు, ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా తినొచ్చు. ఇలా పెరుగుతో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా గట్టి పెరుగుతో తీసుకున్నా, అలాగే మామిడికాయ పికిల్తో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.